రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ని మీకు ఈ విజయం సిరీస్లో మీకు షేర్ చేస్తున్నాను. స్టేట్ డివైడ్ అయిన తర్వాత వచ్చిన ప్రతి నోటిఫికేషన్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ నేను చెప్పే ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకోండి రైట్ వేలో. అండ్ దీని తర్వాత ఇంపాక్ట్ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2017 కనుక గమనిస్తే హరప్పన్ సివిలైజేషన్ మీద మనకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఓకే, డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్ ఇచ్చేస్తున్నారు. ఓకే, అలాగే 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా మనకి హరప్పన్ సివిలైజేషన్ మీద మనకు ఒక క్వశ్చన్ అయితే కనిపించింది. ఇప్పుడు ఏం చేశారు, 2024లో ఇంకా డీటెయిల్గా వెళ్ళడం జరిగింది. సో స్టేట్మెంట్స్ ఫామ్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సేమ్ అదే ఏరియా నుంచి మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇలాగా ప్రతిసారి కూడా మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ హరప్పన్ సివిలైజేషన్ మీద మనకు క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మ్యాక్సిమం ఎన్సీఆర్టీస్ నుంచే క్వశ్చన్స్ అయితే పిక్ చేస్తున్నారు. సో ఇదొక మెయిన్ థింగ్ మీరు ఫాలో అవ్వాల్సిందే. సో అందుకు ఎన్సీఆర్టీస్ని కూడా చాలా క్రూషియల్గా ఫాలో అవ్వాల్సిన పని ఉంది. అండ్ ఈవెన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కూడా మనకి ఎన్సీఆర్టీస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి హిస్టరీ పరంగా. అండ్ గతంలో కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 1979లో కూడా మనకి హరప్పన్ కల్చర్ మీద క్వశ్చన్ వచ్చింది. 1991లో కూడా హరప్పన్ కల్చర్ మీద క్వశ్చన్ వచ్చింది. అండ్ సేమ్ అదే హరప్పన్ కల్చర్స్ ఏదైతే అనలిటికల్ బేస్డ్ అప్రోచ్ ఉందో 1991లో తీసుకొచ్చారు, అదే అనలిటికల్ బేస్డ్ అప్రోచ్లో కూడా మనకి 2024 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకి క్వశ్చన్స్ అయితే కనిపించాయి. సో గతంలో చూసుకుంటే 2023 కానీ 2017 కానీ ఫ్యాక్ట్ బేస్డ్ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్యాక్ట్స్ విత్ అనలిటికల్ బేస్డ్ అప్రోచ్లో స్టేట్మెంట్స్ అయితే డిజైన్ చేస్తున్నారు. అందుకు కొంచెం క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మనకు అవసరం. సో 2001లో కూడా మనకి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇది కూడా సీల్స్ని బేస్ చేసుకున్నాయి. అలాగే 2011లో కూడా మనకి హరప్పన్ సివిలైజేషన్ మీద మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే 2017లో కూడా కంపారిటివ్ అనాలిసిస్ ఆల్రెడీ మనం మెయిన్స్లో చూసాం. 2011 మెయిన్స్ అలాగే 2017 మెయిన్స్లో కూడా ఈ కంపారిటివ్ అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో ఇచ్చారు. అండ్ సేమ్ అదే ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫార్మాట్లో మనకు కనిపిస్తుంది సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2017 క్వశ్చన్ పరంగా. అండ్ 2019లో కూడా హరప్పన్ సైట్స్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. ఇలాగా అటు సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో ఇటు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా చాలా కన్సిస్టెంట్గా రీసెంట్ టైమ్స్లో మనకి ఈ హరప్పన్ సివిలైజేషన్ ఏరియా నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వదలకుండా మొత్తాన్ని ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీరు గ్రిప్ తెచ్చుకోవాలి. అలాగే ఎన్సీఆర్టీస్ కూడా చదవండి. ఎందుకంటే 2024 ట్రెండ్స్ మనం గమనిస్తే కొంచెం లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉండాలి. అండ్ కొంచెం రియాలిటీ బేస్డ్ సినారియోస్లో కూడా మన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి సో దానికి తగినట్టు ఒక ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఫస్ట్ మీరు బై హార్ట్ చేయాలి.